హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం మెడిటరేనియన్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈ టాపిక్ గురించి ఎంత మాట్లాడుకున్నా ఇంకా కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటున్నాం కాబట్టి ఈ రోజు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. చాలా కలర్ఫుల్గా ఉన్నారు అసలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు పక్కన ఉంటే మేము కలర్ఫుల్గానే కనిపిస్తాం. మేమే కాదు, ఎవరైనా డైట్ పాటించే వాళ్ళందరూ కూడా కలర్ఫుల్గానే కనిపిస్తారు. అలా చెప్పాను. నేను ఇంకోలా అనుకున్నాను. ఓకే, సో మెడిటరేనియన్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈ రోజు మరి ఏం రెసిపీ చేస్తున్నారు దీనికి సంబంధించి? సో ఈరోజు వచ్చేసరికి మనం ఫ్రూట్ చాట్ చేసుకుంటాం. సో స్నాక్కి చాలా బాగుంటుంది కదా. ఈవినింగ్ అయ్యేసరికి ఆ క్రేవింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి ఏదో ఒకటి తినాలని చెప్పేసి. అలాంటి టైంలో హెల్తీగా ఈ చాట్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే అంటే హెల్తీగా ఇది మనం స్నాక్కి తీసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు. దీంతో పాటు మనం కొంచెం బాయిల్డ్ ఎగ్ వైట్స్ కానీ ఒక బౌల్ స్ప్రౌట్స్ తీసుకుంటే ఇది ఒక బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ మీల్ కూడా అయిపోతుంది. ఓకే, సో మెడిటరేనియన్ డైట్లో భాగంగా మనం ఫ్రూట్ చాట్ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఫ్రూట్ చాట్కి కావాల్సిన పదార్థాలు: జామకాయ, పుచ్చకాయ, పుదీనా, యాపిల్ ముక్కలు, చాట్ మసాలా, నిమ్మరసం, ఆరెంజ్, కర్బూజా. ఫ్రూట్ చాట్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇది కూడా చాలా ఈజీ రెసిపీయే, కుకింగ్ ప్రాసెస్ ఏమి ఉండదు. మొత్తం అన్నీ మిక్స్ చేసుకుని అలా చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా ఉందా? ఉంది. ఓకే, అంతే, అయిపోయింది. బట్ మనం మాట్లాడుకుందాం. సో కుకింగ్ దీంట్లో ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా అశ్విని, ఈ మేజర్ టాపికే అదనమాట. సో మెడిటేరియన్ డైట్ అంటే మనము ఫుడ్స్ని యాజ్ యూజువల్గా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, అంటే ఎంత కుదిరితే అంత వాటిని అలాగే ఆన్ ఇట్స్ ఓన్ ఫామ్ అని చెప్పేసి అంటాం అనమాట. జస్ట్ రాగా తీసుకోగలిగినవి అలాగే తీసుకోవడము. అండ్ కుకింగ్ మెథడ్స్ కూడా మన ఇండియన్లో ఎక్కువగా ఏదైతే డీప్ ఫ్రై అలా చేయకుండా జస్ట్ కుదిరినంత వరకు సార్టింగ్ చేసుకోవడం అట్లే ఉంటుంది. కాబట్టి సో ఈ డైట్లో మనం కుకింగ్ ప్రాసెస్ అనేది చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు అండి. ఇది కూడా చాలా బెటరే, ఎందుకంటే డైట్ చేసే వాళ్ళు చాలా వరకు ఎప్పుడు స్కిప్ చేస్తూ ఉంటారంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ప్రాసెస్ ఉన్న అలాంటప్పుడు మనం అవాయిడ్ చేసేస్తూ ఉంటాము. అబ్బాయి ఈరోజు ఏం చేసుకుంటాను అని చెప్పేసి. బట్ ఈ మెడిటరేనియన్ డైట్లో ఏంటంటే జస్ట్ అలాగ ఒక 5 to 10 minutesలో అయిపోతున్నాయి రెసిపీస్ అన్నీ కూడా. కొన్ని అయితే కటింగ్ ప్రాసెస్, కొన్ని అయితే బాయిల్ చేసుకునేవి తప్ప మిగతా అంతా ఈజీ ప్రాసెస్గానే ఉంది మనకి. సో అలా తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. మనం నార్మల్గా కుక్ చేసి కంపేర్ చేస్తే దాని న్యూట్రిషనల్ వాల్యూ అండ్ ఇక్కడ మనం ఇప్పుడు ఈ 2-3 డేస్లో ఎలా అయితే చూస్తున్నామో వీటి వాల్యూ అనేది కంపేర్ చేసుకుంటే వీటికి ఎక్కువ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. అవును. సో మెడిటరేనియన్ డైట్లో భాగంగా ఇప్పటివరకు మనం వెజిటేబుల్స్ కానీ అండ్ అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అవి కూడా చూసాం, అవకాడో అవి కూడా తీసుకున్నాము. పర్టికులర్గా ఓన్లీ ఫ్రూట్స్ మాత్రం తీసుకొచ్చారు. ఏం ఫ్రూట్స్ అండ్ అలాగే ఏమి ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది, ఏమి అవాయిడ్ చేసుకోవాలి? సో మనకు మేజర్ 70% ఆఫ్ ఈ డైట్ ఫాలో చేసిన వాళ్ళకి ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్సే తీసుకోమని చెప్తామన్నమాట. సో దీంట్లో మనకి ఫ్రూట్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ లేవు. సో అన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఒక 70% ఆ రోజు డైట్లో మనకి ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, అండ్ వీటిని జ్యూసెస్ ఫామ్ లేకపోతే వేరే అదర్ ఫామ్స్ అనేది ప్రిఫర్ చేయకూడదు. జస్ట్ మనం యాజ్ మచ్ ఇప్పుడు ఎలా చూపిస్తున్నాం జస్ట్ కట్ చేసి దానికి మనం ఏదైనా హర్బ్స్ కానీ స్పైసెస్ కానీ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. అంటే వీటిని మళ్ళీ కుక్ చేయడము లేదంటే వేరే అదర్ మెథడ్స్ అనేవి వర్కౌట్ అవ్వదు, అంటే అంత బెనిఫిట్స్ అనేవి వాటి నుంచి లభించదు. అండ్ ఇప్పుడు మనం తీసుకున్నవి అయితే ఆల్మోస్ట్ నేను ఒక 5 to 6 వెరైటీస్ కవర్ అయ్యేలాగా తీసుకున్నాను. సో ఇవే తీసుకోవాలని లేదు. ఇప్పుడు మనం వాటర్ మిలన్, పుచ్చకాయ తీసుకున్నాము, ఆ ప్లేస్లో నెక్స్ట్ డే మనం ఎప్పుడైనా నెక్స్ట్ ఇదే రిపీట్ చేసినప్పుడు కర్బూజా ఉంటుంది కదా అది తీసుకోవచ్చు, దానిమ్మ తీసుకోవచ్చు, పియర్స్ తీసుకోవచ్చు యాపిల్ బదులు. సో అలా రీప్లేస్ చేసి తీసుకోవచ్చు, బట్ ఎక్కువ క్వాంటిటీ ఉండేలాగా చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో మీరు అన్నట్టుగానే ఫ్రూట్స్ అవి తీసుకుంటూ ఉంటారు కానీ సో తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి అవి హెల్దీ వేలోనే తీసుకోవాలన్నమాట. చాలామంది గ్రిల్ చేసినవి కూడా, పైనాపిల్స్ ఈ మధ్యన చాలా ట్రెండింగ్లోకి వచ్చేసింది అది. సో అలా తీసుకుంటే కనుక ఎటువంటి ఉపయోగం ఉండదు అనమాట. జస్ట్ మన టేస్ట్ బట్ సాటిస్ఫై అవుతుంది తప్ప ఏం యూజ్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అన్ని వెజిటేబుల్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సిట్రస్ ఉన్నవైతే కనుక ఇది మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం ఎంతవరకు ప్రిఫర్ చేయొచ్చు అంటారు? సో
సో జనరల్గా మనకి సిట్రస్ అనేది తీసుకోవచ్చు, బట్ ఇన్ కేస్ అసిడిటీ అలాంటివి ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఆ లెమన్ ఏదైతే ఉందో అది ఒక్క ప్లేస్లో వేరే ఫ్రూట్ పెట్టుకొని కూడా తీసుకోవచ్చు అనమాట. లేదా ఎటువంటి గ్యాస్ట్రైటిస్, అసిడిటీ, గర్డ్ ఇలాంటివి ఏవి లేవు అనుకుంటే వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ ఫ్రూట్స్ తీసుకున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్లో ఏమేం ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు? మనకి ఇలా 7 days కాబట్టి 7 daysకి అలా బ్రీఫ్గా చెప్పండి ఏమేమి తీసుకుంటే మంచి. ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడం కూడా అందరికీ సాధ్యపడదు కాబట్టి. సో జనరల్గా ఫ్రూట్స్ అనేవి ఇప్పుడు మనం ఇండియన్ ట్రెడిషన్లో కూడా తీసుకుంటాం అనమాట. బట్ ఏంటి అంటే అప్పుడప్పుడు తీసుకోవడం, లేకపోతే డైలీ ఒక యాపిల్ అలా తీసుకోవడం అలా చేస్తారు. సో అలా కాకుండా ఈ మెడిటరేనియన్ డైట్ ఫాలో అయ్యేటప్పుడు ఏంటి అంటే మినిమం 2 varieties ఆఫ్ ఫ్రూట్స్, 2 to 3 varieties ఆఫ్ ఫ్రూట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మండే టు మనకు లైక్ సండే వరకు చూసుకుంటే ఒకరోజు మనం యాపిల్ అండ్ పియర్స్, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ 2 అనమాట. ఒకసారి యాపిల్ అండ్ ఒక ఆరెంజ్ తీసుకోవడం, నెక్స్ట్ డే మిలాన్స్ పెట్టుకోవడము. నెక్స్ట్ మిలాన్స్ అంటే మనకి కర్బూజా, పుచ్చకాయ, వీటిని జనరల్గా మిలాన్స్ అంటాం, అవి తీసుకోవడము. నెక్స్ట్ డే వచ్చేసరికి వైటమిన్ సి ఎక్కువ ఉన్నవి లైక్ ఆమ్లా కావచ్చు, లేకపోతే జామకాయ కావచ్చు, పైనాపిల్ కావచ్చు, ఈ కాంబినేషన్లో ఒక ఫ్రూట్ బౌల్ అనేది తీసుకోవడము. తర్వాత బెర్రీస్ తీసుకోవచ్చు, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ. ఇవి బెర్రీస్లో మనకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకరోజు ఆ కాంబినేషన్ పెట్టుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ 2 to 3 varieties లాగా చూస్ చేసుకొని ఒక వీక్ మొత్తంకి మనము సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇన్ కేస్ 2 to 3 varieties తీసుకోకపోతే రోజుకి ఒక్క ఫ్రూట్ అన్నా తీసుకోవచ్చు కదా ఏదైనా. అంటే ఈ డైట్లో మేజర్ మనకు 70% ఫ్రూట్ ఉండాలి కాబట్టి మినిమం 2-3 varieties తీసుకుంటే మనకి ఆ పర్సంటేజ్ అనేది మీట్ అవుతుంది అన్నమాట. ఓకే. సింగిల్ వెరైటీ తీసుకున్నప్పుడు మనకు ఆల్మోస్ట్ 100 to 150 grams అవుతుంది. సో ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి అట్లీస్ట్ 2-3 varieties తీసుకోవడం అనేది మంచిది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా. ఏం చేయరండి, ఆల్రెడీ కట్ చేసి తెచ్చేసారండి. కట్ చేసా కానీ మీకు తినడానికి జనరల్గా మనకు ఫ్రూట్ చాట్లో అయినా ఇంత పెద్ద పీసెస్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం వీటిని ఇంకా కట్ చేసుకొని ఒక మంచి బౌల్ ప్రిపేర్ చేస్తాం. యాపిల్ని కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ మనం ఆరెంజెస్ని కూడా చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ మనం కర్బూజాని కూడా ఆల్రెడీ కట్ చేస్తే జస్ట్ చిన్నగా చేసుకుంటున్నాం. ఓకే. సో నెక్స్ట్ జామకాయలు కూడా కట్ చేసుకుందాం. ఓకే. సో చాలామంది ఈజీగా ఉంటుందని చెప్పేసి జ్యూసెస్ అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో అలా కన్నా ఎలా అంటే ఏ విధంగా మనం కన్జ్యూమ్ చేసుకుంటే మంచిది? సో జ్యూసెస్ నేను ఎక్కువగా వద్దనే చెప్తాను అశ్విని, ఎందుకంటే మనకి జ్యూసెస్లో టైప్ ఆఫ్ ఫైబర్ అనేది కొద్దిగా డిఫర్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే అది కొంచెం మనకి ఈజీగా బ్లడ్లో కలిసిపోయి షుగర్స్ రైజ్ అయిపోవడము అంత బెనిఫిట్ అనేది ఉండదు అనమాట. సో కంప్లీట్గా ఫ్రూట్ అలాగే తీసుకోవడం వల్ల ఏంటి అంటే దాని బెనిఫిట్స్ ఎక్కువగా లభిస్తుంది. అండ్ అది తిన్న తర్వాత దాంట్లో ఉన్న ఫైబర్ వల్ల అది ఎక్కువసేపు మనకు కడుపులో ఉంటుంది అనమాట, వెంటనే ఆకలి వేయకుండా చేస్తుంది. ఓకే. పుచ్చకాయని కూడా చిన్న ముక్కల్లా కట్ చేస్తాం. ఓకే. సో మన ఫ్రూట్స్ అంతా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది అశ్విని. దీన్ని మనం మిక్సింగ్ బౌల్లో వేసుకుంటాం. డన్. సో దీంట్లోకి ఫస్ట్ మనం కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకుంటాం. కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా పుదీనా కూడా కట్ చేసి వేసుకుంటాం. ఓకే. సో దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. ఓకే. అశ్విని రెగ్యులర్ ఫ్రూట్ బౌలే, బట్ మన మెడిటరేనియన్ డైట్లో స్పెషల్గా ఒకరోజు ఖచ్చితంగా ఇది ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి చూపించాము. సో హెల్తీ ఫ్రూట్. ఓకే.
టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఫ్రూట్ చాట్కి కావాల్సిన పదార్థాలు: జామకాయ, పుచ్చకాయ, పుదీనా, యాపిల్ ముక్కలు, చాట్ మసాలా, నిమ్మరసం, ఆరెంజ్, కర్బూజా. ఫ్రూట్ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా యాపిల్ని, ఆరెంజ్, కర్బూజా, జామకాయ, పుచ్చకాయని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. తర్వాత అందులో చాట్ మసాలా, నిమ్మరసం, పుదీనా వేసుకుని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫ్రూట్ చాట్ రెడీ. సో ఫ్రూట్ చాట్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో ఈ టేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రెగ్యులర్గా ఫ్రూట్స్ అవి తీసుకుంటూ ఉంటాం కాబట్టి. సో మనం ఈరోజు చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మెడిటరేనియన్ డైట్లో భాగంగా ఎక్కువ శాతం ఫ్రూట్స్ తీసుకోవాలి కాబట్టి ఈ డైట్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి, ఇటువంటి రెసిపీస్ని కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అశ్విని. ఎస్, మెడిటరేనియన్ డైట్లో భాగంగా మనం ఫ్రూట్ చాట్ ప్రిపేర్ చేసుకున్నామండి. సో ఈ వీక్ మొత్తం కూడా మనం ఈ డైట్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ ఎమ్మీ రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. మీరు కూడా పాటించేసేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బాయ్.